టమాటో పప్పు తయారు చేస్తున్నా. కందిపప్పు ఒక గ్లాస్ అండ్ 2 టమాటాలు, ఒక ఆనియన్, చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకొని, ఒక 2 పచ్చిమిర్చి వేయాలన్నమాట. పచ్చిమిర్చి వేసేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొన్ని వాటర్ పోసి స్టవ్ పెట్టిద్దాం. వాటర్ పోస్తే సరిపోతుంది. ఉడకాలి కదా. వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి తాలింపులు వేసేటప్పుడు కన్ఫామ్గా తినాలి. మనం పప్పులు తాలింపులు వేస్తాం కదా, కన్ఫామ్గా 1 or 2 రోజుకి 1 or 2 తింటే చాలా బెనిఫిట్. హార్ట్ స్ట్రోక్ రాదు, ఏం రాదు. వెల్లుల్లి పప్పులకి వేద్దామని ఒకటేసారి తాలింపులో కూడా తీసేస్తాం. వెల్లుల్లి రోజు నేను పప్పు వేసిన కానీ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు, పప్పు చేయకపోయినా ఊరికే గుర్తొచ్చినా కానీ కన్ఫామ్గా తింటా వెల్లుల్లి. నేను మా హస్బెండ్ కూడా పెడతా, మీరు కూడా ట్రై చేయండి. హార్ట్ స్ట్రోకు, హార్ట్ అటాక్స్ మనం ఇప్పటి నుంచి ట్రీట్మెంట్ దానికి ఇస్తుంటే రోజు ఒకటి తింటే అయిపోతుంది. అప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్స్ అవన్నీ చేసే బదులు ఇది రోజు ఒకటి తింటే సరిపోతుంది. రోజు తాలింపు వేసేటప్పుడు ఒక్కటి తీసి పెట్టుకోండి, పప్పులు వేసేటప్పుడు ఒక్కటి తీసుకొని పెట్టుకొని తినండి. వెల్లుల్లి తాలింపులోకి ఇవన్నీ ఇప్పుడు వెల్లుల్లి కారం దంచాలన్నమాట. అంటే 2 మిర్చి వేసినాం కదా టమాటో పప్పులో. ఇప్పుడు వెల్లుల్లి కారం దంచితే 2కి సెట్ అవుతుంది. కొంచెం దంచి పప్పులో వేద్దాం. పప్పులో వేద్దాం. చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మిక్సీ పడితే అంత టేస్ట్ ఉంటుంది. మిక్సీ పడితే ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది కదా, అట్లా మంచిగా ఉండదు. కచ్చగా దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం చింతపండు వేస్తున్నాను, బట్ ఎక్కువైనా వేసుకోవచ్చు. చాలా అంటే రేపు మధ్యాహ్నం వరకు అయినా ఉంటుంది. నాకేంటంటే చిన్న పాప ఉంది కదా, చింతపండు ఎక్కువ ఆల్మోస్ట్
కరివేపాకు. పప్పు కొంచెం దాంట్లో పోద్దాం. వేడి వేడి పప్పు రెడీ అండి. కందిపప్పుతో చేసిన పప్పు. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎట్లుందో చెప్పండి. మార్నింగ్ ఎలాంటి పప్పు తినాలో కూడా నేను చూపిస్తాను. నేను మార్నింగ్ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.